తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కళ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదన్నారు. నితిన్ నబీన్ కి దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అసలు సరైన సహకారం లేదంటున్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నిధులు ఇవ్వాలన్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కామెంట్స్ పైన స్పందించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. అంటే ప్రభాకర్ గారు నితిన్ నబీన్ ఒక కామెంట్ చేశారు. కాంగ్రెస్ అనేది ఒక ఇటలీ ఆలోచన ధోరణి ఉంటుంది, బీజేపీ అంటే భారతీయ ఆలోచన విధానంతో ప్రజలకు వెళ్తున్నారు. దీన్ని మీరేమంటారు? కొత్తగా జాతీయ అధ్యక్షుడు అయిండు, వచ్చిన తర్వాత వార్తల్లో కవరేజ్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకపోతే ఆయనకు వార్తలు రావు. నేను అడుగుతా ఉన్నా, ముందు తెలంగాణలో అడుగు పెట్టేటప్పుడు తెలంగాణ విభజన పట్ల వివక్షపూరితంగా కుట్రపూరితంగా మాట్లాడుతున్న మీ నాయకత్వం క్షమాపణ చెప్పి రావాలి. ప్రజాస్వామ్యం కాబట్టి మీరు వస్తున్నారు, పోతుండొచ్చురు, కానీ ప్రజల ఆగ్రహం మాత్రం మీ మీద ఉంది. అదేవిధంగా 12 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణకు గుండు సున్నా ఇచ్చింది. కేంద్రం నుంచి రావాల్సిన అనేక కార్యక్రమాల్లో అమలు లోపల సరి అయినటువంటి కేటాయింపు జరుగుతలేదు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న అవినీతి 10 సంవత్సరాల కింద జరిగినటువంటి అవినీతికి సంబంధించి విచారణకు సిబిఐ కోర్టు ఇప్పటివరకు చేస్తలేరు. పశ్చిమ బెంగాల్ ఏ విధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామంటున్నారు. కళలు కనొచ్చు, కళలు ఇక్కడ తెలంగాణలో స్థానం లేదు. 8 మంది గెలిచినా మీరే ఏం చేయలేకపోతే ఇక ప్రజలు మీకు స్థానిక సంస్థల సర్పంచులల్లో కౌన్సిలర్లో మీ ప్రతాపం చూపెట్టారు. కాబట్టి మీరు ఆర్భాటాలకు అట్టాసాలకు మాత్రమే పరిమితం అవుతారు తప్ప ఆ 8 సీట్లు కూడా టీఆర్ఎస్ తోటి కుమ్ముకైరు కాబట్టి గెలిచినాయి. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ బలం చెప్పండి. నితిన్ నబీన్ 3 రోజులు పర్యటిస్తున్నారు అంటే ఆయనకి ఏం చెప్పబోతున్నారు ఈ సందర్భంగా? మీరు తెలంగాణ రాష్ట్రానికి మిగతా 29 రాష్ట్రాలు ఇచ్చేటువంటి విధంగా నిధులు ఇస్తూ కొత్త రాష్ట్రం ప్రత్యేక నిధులు ఇవ్వండి. దాంతోపాటుగా ఇక్కడ జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ అవినీతిని సిబిఐకి విచారణ చేయించడం, దాన్ని విచారణ చేయించి 3వ అంశంగా తెలంగాణ ప్రజలను విభజనను మీరు అనేక సందర్భాల్లో అవమానపరిచారు. దానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. 3 అంశాలు డిమాండ్ చేస్తున్నాం. సో మొత్తానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు, నితిన్ నబీన్ అసాధ్యమైన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా మేము తప్పకుండా విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 చిగురుమామిడి.